కొరాట అటు సైడ్ చనాక ఆదిలాబాద్లో ఫస్ట్ ప్రాజెక్ట్. చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకులు స్వర్గీయ రామచంద్రరెడ్డి గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, కానీ సాధ్యం కాలేదు. బాపు కేసీఆర్ మహారాష్ట్ర పక్కనే ఉన్నది సీఎం ఫడ్నవీస్ దగ్గర పోయి హరీష్ రావు, జోగురామన్న ఎప్పటి నుంచే మనం వింటున్నాం, కానీ కళ్ళారా ఇలా చూస్తున్నాం. పుష్కలంగా నీళ్లున్నది, రైతులు నీళ్ల కొరకు జైనాథ్, బేలా, తాంసీ, తలమడుగు గ్రౌండ్ వాటర్ బాగా పడిపోయింది. రైతుల ఆత్మహత్యలు, నిధులు, నీళ్లు, నియామకాలు బాపు కేసీఆర్ చెప్పిన మాట. ఇలా పాయల్ శంకర్ 10 సంవత్సరాల్లో సన్యాసులు ఏం చేయలేదంటున్నాడు. అయ్యా శంకర్ అన్న, చూడండి, ఒకసారి రాండ్రి. స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు 95% పూర్తి ప్రాజెక్ట్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ వల్ల మేం చేయలేకపోతున్నాం. 5% పని 2 సంవత్సరాల్లో పూర్తి చేయలేని పని సన్యాసి చేయవు. మీరా మేమా? జోగురామన్న 95% 2000 కోట్లు తెచ్చి మేము ఎన్నోసార్లు వచ్చాం, కింద దిగాం, ఫౌండేషన్ చూసాం, కానీ మనసుకు బాధ అనిపించింది. మా దగ్గర రైతులు ఉన్నారు, కానీ సన్యాసి 10 సంవత్సరాలు పని చేసిన వాళ్లకు, తెలంగాణ తెచ్చిన వాళ్లకు సన్యాసి అనడం రైతులారా ఇది సమంజసమా? ఇప్పటిదాకా 2 సంవత్సరాల్లో ఒక్క రైతుకు నీళ్ళు ఇయ్యలేని వ్యక్తి సన్యాసియా? 2000 కోట్లు తెచ్చిన వ్యక్తి సన్యాసియా? ప్రజలారా ఆలోచన చేయండి.